ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. డాబాలు ఎలాంటి చోటికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ చికెన్ చక్కగా ఉడికించి పెట్టుకుంటారు వచ్చిన ఆర్డర్ బట్టి. ఎందుకంటే వచ్చి తినేవాడికి ఫ్రై కావాలా, ఒక మంచి వేపుడు కూర కావాలా, లేకపోతే మంచి గ్రేవీ కర్రీ కావాలా, లేకపోతే మంచి షోర్వాలాగా అంటే పల్సటి షోర్వాలాగా కావాలా తెలియదు. వచ్చేవాడి కోరిక పట్టి వాడికి చేసి పెట్టాలి. కాబట్టి వాళ్ళు ముందుగా చికెన్ తయారు చేసి పెట్టుకుంటారు. మన ఇంట్లో కూడా అంటే ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు అనుకోండి, షెఫ్లు మాకు తప్పదు, మేము ఒకటి తయారు చేసి పెట్టుకొని ఎవరికి ఏది కావాలంటే అది చేసి పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ ఇంట్లో ఒకళ్ళు వేపుడు కావాలి, ఒకటి పల్సటి కూర కావాలి, అలాంటప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ నూనె వేసుకుందాం. దీంట్లో మరి హోల్ గరం మసాలాలు అవి ఏం అక్కర్లేదు. ముందుగా ఉల్లిపాయల్ని మనం ఈ నూనెలో వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసి 3-4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని వేగనిద్దాం. ఈ ఉల్లిపాయల్ని ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు వేస్తే మన ఉల్లిపాయలు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఉల్లిపాయలు ఒక లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు. ఎప్పుడైనా కానీ పసుపు ఇలా కొంచెం నూనెలో వేస్తే ఫస్ట్ రంగు చక్కగా బయటకు వచ్చేస్తుంది, ఇంకొకటి ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దైనా చికెన్ అయినా ఏదన్నా వేసుకోవచ్చు. ఇందులో అల్లం వేసామనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది. అదే కనుక ముద్ద మనం ముందుగా చేసి పెట్టుకుంటే వాసన వచ్చి కొన్నిసార్లు బాగోదు. బయట కొన్నదైతే తెచ్చుకుంటే మాత్రం ఇక మీ ఇష్టం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ముఖ్యంగా మార్కెట్లలో ఆ చిన్న చిన్న మార్కెట్లో బ్రాండ్ లేకుండా అమ్మేస్తూ ఉంటారు ఏదో బాటిల్లో పెట్టి, అలాంటిది కొన్నప్పుడు జాగ్రత్త. ఇందులో ఆ చికెన్ ముక్కలు మనం వేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు వేసి చక్కగా ఈ మసాలాని పట్టే విధంగా దీంట్లో కలుపుకుందాం. ఎవరికి ఎలా కావాలో తెలియదు. ఒకరికి గ్రేవీ కావాలంటారు, మరొకరికి వేపుడు కావాలంటారు. దేనికైనా పనికొచ్చే విధంగా మీరు ఇందులో వేసి ఈ మసాలా అంతా దీనికి పట్టేలా ఫస్ట్ మనం చికెన్ని ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన చికెన్ చక్కగా వేగింది. ఇందులో మిగతావన్నీ వేసుకుందాం. కొంచెం అంటే ఒక సగం టమాటా, కారపొడి మన ఇష్టం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి దీంట్లో నీళ్లు పోసేసుకొని, ఇంత నీళ్లు కాదు ఇంకా పోసుకోవాలి, మరిన్ని నీళ్లు ఫుల్గా నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు కుక్ చేసుకుంటాం. ఇందులో కొంచెం చికెన్ వేగింది, కారం సరిపడా ఉంది, కానీ ఇన్ని నీళ్ళ మరి దీన్ని వేపుడు ఎలా చేసుకుంటాం? సో మరి మీరే చూద్దురు. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మరి చికెన్ రెడీ అవుతుంది. దీనికి ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం, మళ్ళీ కావాలంటే కొంచెం ఉప్పు వేసి దీన్ని మూత పెట్టి స్లోగా 40 నిమిషాల పాటు, చికెన్ టఫ్గా ఉండకూడదు, సాఫ్ట్గా చక్కగా కుక్ అయ్యేంత వరకు దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని ఎంత కుక్ కావాలో అంతవరకు కుక్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటారు. ఇప్పుడు కస్టమర్లు సాయంత్రం వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ సాయంత్రం ఒక 5-6 కల్లా దీన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు గ్రేవీ అడిగితే గ్రేవీ, మరి డ్రై అడిగితే డ్రై. ఇప్పుడు దీన్ని మనం ఇటు పక్కన ఇలా పెట్టేసుకుందాం. మన చికెన్ ఇప్పుడు తెలుసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ అనుకోండి, ఇలా మూకుడు లాంటిది ఏదైనా పెట్టేసుకొని గ్రేవీ తయారు చేసుకుందాం. గ్రేవీ కోసం ఫస్ట్ ఏం కావాలి? గ్రేవీ అంటే ఫస్ట్ ఈ గ్రేవీ ఇది వేసుకొని దీన్ని మనకు కావలసిన విధంగా, ఇప్పుడు కొంతమందికి చిక్కగా కావాలనుకోండి వాళ్ళు ఇది కొంచెం అంతా ఇలా, కొంతమందికి పలసగా అన్నంతో పాటు తినడానికి కావాలంటే ఇలా పోసుకొని ఫస్ట్ ఇప్పుడే చికెన్ ముక్కలు వేయట్లేదు, చికెన్ ముక్కలు అందులోనే. దీంట్లో దానికి తగ్గట్టు మళ్ళీ కారం కావాలంటే మిరియాల పొడి, ఇందులో కొత్తిమీర, ఇలా మనకి పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు,
వేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఇందులో చాలా పల్సగా చేసాం. ఇది కొంచెం అంత మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలో. ఒకవేళ టమాటాలు ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉన్నా అవి ఇందులో మనం చక్కగా ఈ విధంగా చేసేసుకుంటాం. ఇది ఉడుకుతూ మంచిగా వచ్చిన తర్వాత దీంట్లో ఎప్పుడైతే ఇది రెడీగా ఉంటుందో దీంట్లో మనకు కావలసిన ఆ చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుంటాం. ఒక్కొక్కళ్ళ ఏరియా ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి కావలసిన విధంగా చేసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి ఆ వేరే మసాలాలు ఏమన్నా ఇష్టం ఉంటే ఆ మసాలా దీంట్లో వేసేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ కూరతో పాటు చేసిన తర్వాత లాస్ట్లో మనం తప్పకుండా దీని టేస్ట్ ఏంటి చూసుకోవాలి. ఒకవేళ ఒక్కసారి ఇది చూస్తే చాలు మనకి తెలిసిపోతుంది ఎంత ఉప్పు పడుతుంది మరోసారి అనేది. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఘాటుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం అంతా లైట్గా చిక్కగా చేసుకొని దీన్ని మన గ్రేవీ కూరలా వడ్డించేసుకుందాం. దీన్ని అన్నంతో తింటే భలేగా ఉంటుంది. సో మరి తర్వాత దీన్నే వేపుడు ఎలా చేయాలో చూద్దాం. అద్భుతమైన గ్రేవీ కూర రెడీ అయిపోయింది. వడ్డించేసుకుందామా? చూడండి, మన చికెన్ ముక్కలు, ఆ ఘాటు మన గ్రేవీ ఎంత కావాలో అంత మొత్తంగా వేసేసుకుందాం. అయితే ఇంత దాన్ని మరి ఇప్పుడు దీన్నే డ్రైగా కావాలంటే ఎలా చేయాలో చూద్దామా? ఈ చికెన్ గ్రేవీ స్టైల్ రెడీ అయింది. చూడండి, వడ్డించేసుకుందాం. మంచి టేస్ట్ ఇందులో మన లైట్ కారం ఘాటు మసాలా. ఇప్పుడు దీన్నే మనం డ్రై చికెన్ మసాలా చేసుకోవాలంటే ఫస్ట్ పెనం వేడిగా ఉన్నప్పుడు దానిపైన గ్రేవీ మనం వేసినా అది ఇలా ఫ్లాట్గా ఉండడం వల్ల ఆవిరైపోతుంది. కుండలాగా తీసుకోలేదు కదా, ఇలా తీసుకున్నాం. ఇది వేడెక్కిన తర్వాత ఇదే చికెన్ని మనం డ్రైగా ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ డ్రై చేసుకుందాం. డ్రై చేసుకోవడానికి కొంచెం నూనె, ఎక్కువ కల కొంచెం నూనె వేసుకుందాం. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ గ్రేవీ కాదు, మనం చికెన్ ముక్కలు వేసుకుందాం. ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి ఏంటి వీళ్ళు ఇవన్నీ తినేటప్పుడు కొంచెం పానీయం, మరి ఆ పానీయంతో తాగుతూ కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఈ విధంగా కేవలం ఫస్ట్ చికెన్ ముక్కలు వేస్తారు. చికెన్ ముక్కలు వేసి దాన్ని వేగుతూ దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మంచి సువాసన వస్తుంటుంది. ఈ గ్రేవీ ఉంది చూసారా, ఈ సైడ్లో ఇలా పోసుకోవడం వల్ల ఇదంతా ఆవిరైపోయి మంచి టేస్ట్ మనకి వస్తుంది. ఎలా చేసుకున్నా ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టించాలి. ఇప్పుడు దీనికి కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మీకు కావలసిన మసాలా, గరం మసాలా. అయితే మనకు తెలుసు ఉప్పు అలా చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా పట్టింది. ఇలాంటి దానికి మరి ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ ఇది చిక్కపడుతూ ఉంటే దీన్ని కోడి వైపు మనం చేసేసుకుందాం. ఇలా చేసుకుంటూ ఈ చికెన్ని ఇలాగే డ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ముక్కలంతా, ఈ మసాలా అంతా, ఈ కారము, ఈ మిరియాలు అంతా చక్కగా దీంతో అవుతుంది. ఇదంతా డ్రై అయిపోతూ ఈ చికెన్కి ఈ కాన్సన్ట్రేటెడ్ ఫ్లేవర్స్, అంటే దగ్గరికైన ఈ రుచి మసాలా వేరుంటుంది. మరి మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ కడాయి లావుగా ఉంటుంది. ఆ లావు కడాయిలో మన ఈ చికెన్ ఇప్పుడు డ్రైగా చేసేసుకుంటున్నాం. ఈ చికెన్ మాత్రం భలే టేస్టీగా ఈ మసాలా ఫ్రై చికెన్ రెడీ అయిపోతుంది. కావాలంటే టమాటా ముక్కలు కూడా వేస్తారు, లేదంటే ఈ విధంగా దీనిపై ఉల్లిపాయ, కొంచెం నిమ్మరసం వేసేసి ఈ చికెన్ వేపుడిని పర్ఫెక్ట్గా వడ్డించేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ చికెన్ ఎవరికైనా భలే టేస్టీగా ఉంటుంది. మన ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు గెస్ట్లు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో వెరైటీ చేయించాలంటే కేవలం మన చికెన్ ఇలా చేసుకొని ఒకసారి గ్రేవీ, ఒకసారి ఇలా డ్రై చికెన్ని కూడా మనం చేసి వడ్డించవచ్చు. అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తే ఎంత అద్భుతంగా చేసి పెడతారు, ఎన్ని రకాలు చేస్తారంటారు. మనం మాత్రం చాలా సింపుల్గా ఏముంది, ఒకటే ఒక కూరతోటి ఇలా వేపుడు, పులుసు ఇలా చేసేసుకొని వడ్డించుకుంటే అదిరిపోతుంది. డ్రై చికెన్, గ్రేవీ చికెన్ రెండు రెడీ అయిపోయాయి. ఎలా చేసుకున్నా ఈ పీసులు మాత్రం ఇలా వేపుడు చేసుకుంటే
ఆహా, ఇంత మంచి చికెన్ ఎలా చేయగలిగారు అని మనం అనుకుంటాం. చూస్తారు కదా ఇంత సాఫ్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా, కేవలం ఆ నీళ్ళల్లో మసాలాలు వేసి ఉడికించి మళ్ళీ దాన్ని ఇంత ఇదిగా డ్రైగా ఎంత పర్ఫెక్ట్గా చేసేసుకున్నామో. మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఏదో ఒక్క కూర చేసి పెడతాను, గమ్మున నోరు మూసుకొని తినండి అనకుండా చక్కగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి చేసి పెడితే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి మనం చేసేది ఎదుటి వాళ్ళు తిని చక్కగా ఎంజాయ్ చేయాలి అనే సంకల్ప బలం మనకుంటే కనుక మనం వంటలు ఇష్టంగా చేస్తాం. ఇప్పుడు డ్రై చికెన్ అయితే అదిరిపోయింది. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ఇలా చేసేసుకున్నాం. మరి ఈ టాపాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కొంచెం అంత పులుపు వస్తుంది, టమాటాలు వేసినట్టు కూడా తెలియదు. కొన్నిసార్లు కొంచెం చౌకగా చేసుకోవడం కోసం వాళ్ళు చింతపండు పులుసు కూడా లైట్గా వేసేసి చేసేస్తారు. అంటే ఎక్కువ చౌకగా చేసుకోవడం కోసం మరి రకరకాలుగా చేస్తూ ఉంటారు. టమాటాలు ఖరీదు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు. కావలసినట్టు ఘాటుగా చికెన్ అదిరిపోయింది. మరి మనకి షోర్వా టైప్లో ఈ విధంగా కూడా ఈ విధంగా ఒక పక్క వేపుడు, ఒక పక్కన ఈ గ్రేవీ. సాల్నా చికెన్ దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకున్న తరువాత అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, బోల్డ్ అన్ని నీళ్లు పోసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన చికెన్ ని గ్రేవీ కావాలనుకుంటే ఆ నీళ్లు పోసి దాంట్లో మళ్ళీ కారం, మిరియాల పొడి, ఉప్పు అన్ని అడ్జస్ట్ చేసి చికెన్ ముక్కలు వేసుకోవాలి. అదే గనక డ్రైగా కావాలి అనుకుంటే ఫస్ట్ పెనంపై కొంచెం నూనె వేసి చికెన్ ముక్కలు వేసి దానిపై ఉల్లిపాయలు, గ్రేవీ వేసి అలాగే మసాలాలు వేసి కుక్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా పెనం మీద వేసాం కాబట్టి ఒక 2 నిమిషాల్లో డ్రై అయిపోతుంది. దాన్ని చూపించిన విధంగా వుడెన్ స్పూన్ తో చక్కగా చికెన్ కి కోటింగ్ చేసి వేడి వేడిగా వడ్డించుకుంటే మన ఈ గ్రేవీ చికెన్ అలాగే డ్రై చికెన్ రెడీ అయిపోతుంది. ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో రుచికరమైన అద్భుతమైన వంటలు చూస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే మన ఈటీవీ అభిరుచి అని యూట్యూబ్ లో టైప్ చేసి మరి మన ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా మరిన్ని విషయాల కోసం మీరు మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ని లైక్ చేస్తే మీకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.